హెచ్యుకే అత్యధిక భూములు, మిగిలింది 1630 ఎకరాలు. అయినా సెంట్రల్ వర్సిటీలోనే టాప్. పాత తరం వర్సిటీలకు భారీగా భూ కేటాయింపులు, కొత్త తరం వర్సిటీలకు 150 నుంచి 500 ఎకరాలు మాత్రమే. భారీగా భూములున్న సెంట్రల్ వర్సిటీలో వినియోగం తక్కువే. 20% మించి వాడుకొని వైనం. విద్యార్థుల సంఖ్యకు విస్తీర్ణానికి పొంతనే లేదు. సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు చాలన్న యూజీసీ. రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్ ముఖ్యమంత్రి రేవంత్ చదివిన జేఎన్ఏఎఫ్యూలకు సొంత భూమే లేదు. లీజ్ భూమిలోనే కొనసాగుతున్న ఆ రెండు విశ్వవిద్యాలయాలు. నిజంగా ఇప్పటికే హెచ్యు భూముల విషయంపై ఆల్రెడీ ఒక ఆందోళన, ఒక రాద్ధాంతం నడుస్తున్న సమయంలో వీళ్ళు చెప్తున్నది అంటే ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం సెంట్రల్ యూనివర్సిటీలోనే హెచ్యుకి అత్యధిక భూములు ఉన్నాయి. అంటే ఇప్పుడున్న ఆ 400 ఎకరాలు, మొన్నటి వరకు జరుగుతున్నటువంటి ఆందోళన 400 ఎకరాలు ఆ భూమి ఆ హెచ్యుకి అవసరం లేదు. ఇప్పటికే ఉన్న భూమిలో వాడుకున్నది 20% అంటూ కూడా ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చింది. మనం చూడొచ్చు. కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఎంత భూమి కావాలి? పరిపాలనా భవనాలు, డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కోర్సులకు అవసరమైన తరగతి గదులు, హాస్టళ్లు, మెస్లు, పరిశోధన విభాగాలు ఇలా అన్నిటినీ ఏర్పాటు చేసేందుకు ఎంత భూమి అవసరం అవుతుంది? అంటే గతంలో నిర్దిష్టమైన ప్రమాణాలు ఏమీ లేవు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములు, వాటి ఆనుకొని ఉన్న ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఆందోళనలు నడుస్తున్న నేపథ్యంలో అసలు సెంట్రల్ యూనివర్సిటీలు దేశంలో ఎన్ని ఉన్నాయి, అవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 57 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. అయితే ఒక సెంట్రల్ వర్సిటీకి ఎంత స్థలం ఉండాలన్న చర్చ హెచ్యు విషయంలో జరిగినంతగా ఎప్పుడూ ఎక్కడా జరగలేదేమో. దేశంలో గతంలో ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలు 1000-1500 ఎకరాలకు పైబడి కూడా ఉన్నాయి. బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ 1300 ఎకరాల్లో ఉంది. 1974లో ఏర్పాటు చేసినటువంటి, మనం ఇది చదువుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు. హెచ్యుకి తొలుత 2324 ఎకరాలు కేటాయించారు. అందులో పలు సంస్థలకు భూములు ఇచ్చారు. ప్రస్తుతం వర్సిటీకి 1630 ఎకరాల్లో ఉంది. ఇంత భూమి ఉన్న సెంట్రల్ వర్సిటీ దేశంలో మరొకటి లేదు. అయితే ఆ తర్వాత కాలంలో ఏర్పాటు చేసిన వర్సిటీలకు క్రమంగా భూ కేటాయింపులు తగ్గుతూ పోయాయి. 2009లో కేంద్రీయ విశ్వవిద్యాలయ చట్టం ప్రకారం వాటికి తక్కువ విస్తీర్ణమే ఉంది. ఈ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 19 వర్సిటీలను ఏర్పాటు చేశారు. అప్పటికే కళాశాలలుగా ఉన్న కొన్నిటిని కేంద్రీయ వర్సిటీలుగా మార్చారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం 151 ఎకరాల్లో మాత్రమే ఉండగా జామియా ఇస్లామియా వర్సిటీ 254 ఎకరాల్లో ఉంది. అసలు సెంట్రల్ వర్సిటీల ఏర్పాటుకు ఎంత భూమి ఉండాలి అన్న దానిపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్తో ఒక కమిటీని నియమించగా కొన్ని సిఫార్సులతో నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం వర్సిటీకి 500 ఎకరాలు ఉంటే సరిపోతుంది. రాష్ట్ర వర్సిటీలకు ఆయా రాష్ట్రాల చట్టాలను బట్టి భూ కేటాయింపు ఉంటుందని తెలిపింది. కానీ ఇప్పుడు హెచ్యుకు ఉన్న పరిస్థితి ఏంటంటే 1600కు పైగా ఎకరాలు హెచ్యుకి భూమి. అంటే ఆ 400 కంచగచ్చిబౌలి భూమికి సంబంధించి ఆ 400 ఎకరాలు కాకుండానే హెచ్యుకి 1600 ఎకరాల భూమి ఉంది. కానీ దాంట్లో ఆ 1600 ఎకరాల భూమిలో కూడా వాళ్ళు వాడుకుంటుంది తక్కువే అనేది నివేదికలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక యూజీసీ నివేదిక ఏం చెప్పింది? ఉన్నత విద్యా సంస్థలకు భూ కేటాయింపులపై యూజీసీ ఏర్పాటు చేసినటువంటి నిపుణుల కమిటీ 2024 నివేదిక ఇచ్చింది. అందులో ఏ తరహా వర్సిటీలకు ఎంత భూమి ఉండాలో సిఫార్సు చేసింది. సెంట్రల్ వర్సిటీలకు 500 ఎకరాలు అవసరమని చెప్పింది. రాష్ట్రాల పరిధిలో ఏర్పాటు చేసే వర్సిటీలకు భూ కేటాయింపు స్థానిక చట్టాలను బట్టి ఉంటుందని, వర్సిటీల విషయంలోనూ రాష్ట్ర చట్టాల నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. డీమ్డ్ వర్సిటీల విషయంలోనూ పలు సూచనలు చేసింది. జాతీయ విద్యా విధానం 2020 మేరకు రాష్ట్ర స్థాయి వర్సిటీలకు కనీసం 20 ఎకరాలు ఉండాలంది. ఆయా వర్సిటీలో కనీసం 3000 మంది విద్యార్థులు ఉండాలని తెలిపింది. అదే సమయంలో మెట్రోపాలిటన్ నగరాలు, కొండ ప్రాంతాల్లో వర్సిటీలకు 10 ఎకరాలు ఉండాలని, మరో 3 ఎకరాల ఖాళీ స్థలం ఉండాలని సూచించింది. అయితే కొన్ని వర్సిటీలు అయితే అసలు ప్రత్యేకంగా భూములే లేవు. కొన్ని వర్సిటీలు ప్రస్తుతం అద్దె ప్రాతిపదిక నడుస్తున్న వర్సిటీలు కూడా కొన్ని ఉన్నాయి. ఇక ఈ 2 వర్సిటీలు, అందులో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది సీఎం రేవంత్ రెడ్డి గతంలో చదువుకున్నటువంటి జేఎన్యూఏ ఆ వర్సిటీతో పాటు మరో వర్సిటీకి ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రంలో కొన్ని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు లీజ్ భూముల్లోనే నడుస్తున్నాయి. కొన్నిటికి భారీగా భూములు ఉండగా మరికొన్ని లీజ్ స్థలాల్లోనే కొనసాగుతున్నాయి. జేఎన్టీయూహెచ్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో 88 ఎకరాల బోర్డు స్థలాన్ని లీజుకు తీసుకొని ప్రారంభించారు.
వర్సిటీ ఏర్పడి 50 ఏళ్ళైనా సొంత భూమి సమకూరలేదు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి చదువుకున్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి కూడా సొంత భూమి లేదు. అది కూడా లీజ్లోనే మాసప్ ట్యాంక్లోనే ఒక యూనివర్సిటీ పర్యాటక శాఖకు చెందిన 5 ఎకరాల్లో లీజ్ పద్ధతిలో కొనసాగుతుంది. ఇక్కడ చూడవచ్చు, అంటే ఉన్న యూనివర్సిటీలకు ఎక్కువ భూమి ఉంది, లేని యూనివర్సిటీ మాత్రం ఇంకా లీజ్ ప్రాతిపదికన జేఎన్టీయూ వచ్చి మనం చూడొచ్చు కూకట్పల్లి ఏరియాలో కొనసాగుతుంది. అది ఇంకా లీజు పద్ధతి, తీసుకున్న భూమిలోనే అది ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఉన్నదానికి 100 ఎకరాలు ఉంటున్నాయి, లేదంటే మిగతా కొన్ని యూనివర్సిటీలు మాత్రం లీజ్ భూమిలోనే కొనసాగుతున్నాయి అని చెప్పేసి మనం ఈ నివేదిక ప్రకారం మనము అర్థం చేసుకోవచ్చు.